భారతిరెడ్డి 400 కిలోల బంగారం కొన్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అయితే ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అన్న విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, మరో కుంభకోణం ఏదైనా సరే జగన్ అండ్ కో బ్లాక్ మనీ వైట్ చేయడానికి 3-4 మార్గాలు ఎంపిక చేసుకుంటే వాటిలో గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ ఒకటి. ఈ విషయం రాజకేశ్రెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చింది. జ్యువెలరీ షాప్స్, రియల్ ఎస్టేట్, యాడ్ ఏజెన్సీస్, ఆపై దేశ విదేశాల్లో కంపెనీల స్థాపన వంటి దారులు గుండా వీరు తమ బ్లాక్ మనీ వైట్ చేసేందుకు శాయశక్తుల కృషి చేసినట్టు రాజకేశ్రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అయితే ఈ మొత్తం బినామీల ద్వారా జగన్ కి చేరేలా పకడ్బందీ వ్యూహం ప్రకారం జరిగినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం మద్యం సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్మెంట్ కు రెడీ అవుతోంది. ప్రభుత్వ అనుమతితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించనుంది. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం, ఇతర స్కాముల ద్వారా కూడబెట్టిన ఆస్తిపాస్తులు, డబ్బు, దశకం జగన్ కి చేరేలా, ఆపై బంగారం వంటివి భారతిరెడ్డికి చేరేలా వైసీపీలోని అక్రమార్కులంతా కలిసి స్కెచ్ వేశారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకప్పుడు తన భర్తను తాను ఈ రాజకీయాలే వద్దని చెప్పానని భారతిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. ఇక్కడుంటే జైల్లో పెడతారు కాబట్టి మనం ఎక్కడికైనా విదేశాలకు వెళ్లి హాయిగా ఉందామని సూచించానని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఆయన వినలేదని భారతిరెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. జగన్ కూడా ఆయన తండ్రిలా పేద ప్రజల దేవుడిగా మారాలని భావించారని, ఈ విషయం ఆయన తనతో చెప్పారని కూడా గతంలో భారతిరెడ్డి చెప్పారు. అటువంటి భారతిరెడ్డి తాజాగా బంగారం మొత్తం నిల్వలు తన పరంపర చేసుకున్నట్టు ఆదినారాయణ రెడ్డి వంటి వారు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఈ బంగారాన్ని ఎలా రికవరీ చేస్తారో పోలీసులు. చెవిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసినట్టు వీటిని కూడా చేస్తారేమో చూడాలి మరి.